నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది? దాదాపు 2 నెలలు అవుతుంది పొలాల్లో పంట కోసి కళ్ళాలకు వచ్చి వడ్లు. ఒకవైపు అకాల వర్షాల కారణంగా చాలా వరకు వడ్లు కొట్టుకపోతున్నాయి. రైతుల గోస ప్రభుత్వం పట్టించుకుంటలేదని చెప్పేసి ఒకవైపు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్న ప్రభుత్వం కేవలం అందాల పోటీలు అంటూ లేకపోతే ఇంకేదన్నా ప్రోగ్రామ్ అంటూ లేకపోతే బీఆర్ఎస్ పెట్ట సభ పైన చర్చిస్తుంది తప్ప రైతులకు నష్టం కలుగుతుంది, రైతులకు ఇవ్వాల్సిన హామీలు కావచ్చు, ఇవ్వాల్సిన బోనస్ ఇవ్వట్లేమని ఎక్కడ కూడా చర్చించట్లేదు. దీనిపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. అన్న నమస్తే. రైతుల పరిస్థితి రాష్ట్రంలో ఎట్లుందంటారు? ఎందుకంటే వరంగల్లో దగ్గరున్న సభ జరిపిండు. సో అక్కడికి వచ్చిన రైతులు మీకు ఏ విధంగా వినియోగించుకున్నారు ఆ బాధల్ని? 2014 కంటే ముందు తెలంగాణ ప్రాంతంలో ఏ పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితులు నెలకొంటుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 450 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, రోడ్డు పాలవుతా ఉన్నారు. ఇటువంటి ఈ నేపథ్యంలో ఈరోజు ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారిని గుర్తు తెచ్చుకుంటున్నారు. నిజమైనటువంటి రైతు బంధువు, నిజమైనటువంటి రైతు బాంధవుడు కేవలం కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి ప్రజలు గుర్తుంచుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. రుణమాఫీ అన్నది అది చక్కగా చేయలేదు. రైతు బంధువును రైతు భరోసాగా మార్చి 12,000ను మేము 15,000 చేస్తామన్నారు, 10,000ను 15,000 చేస్తామన్నారు, అది చక్కగా కాలేదు. బోనస్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. పంటల కొనుగోళ్లు చక్కగా చేస్తామన్నారు, అది లేదు. బీమా, రైతు బీమాకు 2 నెలల నుంచి 750 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటే అది కూడా చెల్లించలే. ఎవరికి అసలు ఇప్పటివరకు కనీసం ఒక్కరు కూడా బీమా రావడం లేదు. పంటల బీమాకు మేమే ప్రీమియం చెల్లించి దాన్ని సరిగ్గా అమలు చేస్తామన్నారు, ఇప్పటివరకు దాన్ని ఊసలేదు. ఎట్లయిపోయిందంటే పాలిచ్చే బర్రెను వదులుకొని దునపోదును ఉన్నట్టయింది ఇప్పుడు రైతుల పరిస్థితి. మీరు ఇందాక అన్నారు మరోసారి రైతులు 2014 ముందున్న రాజ్యాన్ని చూస్తున్నారు. నిజంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నినాదం ఇంద్రమ్మ రాజ్యాన్ని తీసుకొస్తామంటుంది. నిజంగా ప్రస్తుతం ఇంద్రమ్మ రాజ్యం కనిపిస్తుందా? ఇందిరమ్మ రాజ్యం అంటే అది పేదల రాజ్యం, పేదలకు సంక్షేమాన్ని అందించే రాజ్యం అని అందరం అనుకున్నాం. కానీ అది అందరిని ఇరుకునబెట్టే రాజ్యం, ఎమర్జెన్సీ రాజ్యం అని ఇప్పుడు అర్థమవుతుంది. ఏంటిది ఇందిరమ్మ రాజ్యం? గరీబీ హటావో, జై జవాన్ జై కిసాన్ అని ఈ దేశంలో అనేక మంది నినాదాలు ఇచ్చింది. కానీ కేసీఆర్ గారు విధానాలు తీసుకొచ్చింది. అందరూ డైలాగులు కొట్టిండు, కేసీఆర్ గారు డ్యాములు కొట్టిండు. అందరూ కథలు చెప్పిండు, కానీ కేసీఆర్ గారు కెనాలు తవ్విండు. అందరూ కహానీలు చెప్పిండు, కానీ కేసీఆర్ గారు కరెంటు తీసుకొచ్చిండు. అందరూ రైతును రుణబందీని చేస్తే కేసీఆర్ గారు మాత్రం రైతు బంధుని తీసుకొచ్చిండు. ఈ రకంగా వ్యవసాయాన్ని ఈ దేశంలో గట్టెక్కించిన చరిత్ర కేవలం కేసీఆర్ గారు మాత్రమే ఉంది. దేశంలో అనేక మంది ప్రధానమంత్రులు వచ్చిండు పోయిన్లు, ముఖ్యమంత్రులు వచ్చిండు పోయిన్లు, కానీ నిజంగా రైతులకు ఏదైనా సబ్స్టాన్షియల్ గా ఏమైనా చేసింది అంటే అది కేసీఆర్ గారు మాత్రమే. దేశంలో ఎప్పుడు లేని విధంగా రైతు బంధుని తీసుకొచ్చింది. సో మీరేమో రైతు బంధు అంటున్నారు, రుణమాఫీ అంటున్నారు, రైతు బీమా అంటున్నారు. మీరు ఏదైతే రైతు బంధు 5,000 ఇస్తున్నారు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 7,500 వాళ్ళు ఇస్తున్నారు. రుణమాఫీ మీరు 1,00,000 ఇస్తే వాళ్ళు 2,00,000 చేస్తున్నారు. సో ఏంటి దీని పోటాపోటీగా నడుస్తుంది? సో వాళ్ళు చేయలేకపోయినా చేసిల్లంటారు. వీటన్ని ఊట్ల రాయి తీయాలను ఈట రాయి తీసినట్టున్నది కదా. నువ్వు ఉన్నాయి చక్కగా అమలు చేయరా బాబు అంటే ఇంకేమో నీ పెద్ద చేస్తా అని హామీలు ఇచ్చి ఈరోజు ఈతల మాటలు చెప్పి ఏమైపోయింది, ఎల్లెలకలు పడ్డారు. ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లుందంటే మాకు 5,000 చక్కగా వచ్చేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు, పంటకు 5,000 వచ్చేది, ఈరోజు కనీసం అది కూడా రావడం లేదు. తర్వాత మాకు మిగతా బెనిఫిట్స్ అనేది అవి అందట్లేదని. అది కాకుండా మొన్న ఈ మధ్య కాలంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమంటారంటే ప్రజలందరూ బోనస్నే కోరుకుంటున్నారు, అసలు రైతు బంధుని కాదు అని చెప్పి రైతు బంధుని ఎక్కొట్టేటువంటి దాంట్లో మేము ఆల్రెడీ ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్టు చెప్పగానే చెప్పింది. కొన్ని ఆ బోనస్ అన్న చక్కగా ఇస్తారా అంటే ఆ బోనస్ కాస్త బోగస్ గా మారిపోయింది. ఏముంది చెప్పండి, ఈరోజు సన్నవడ్లు వేయమన్నారు, అందరు సన్నవడ్లు పండించిండు. కనీసం 10% రైతులకు కూడా ఇప్పటి వరకు సన్నవడ్లకు సంబంధించిన బోనస్ చెల్లించలేదు. అన్ని పంటలకు బోనస్ అన్నారు, కేవలం వడ్లకు కాదు, జొన్నలకు, తర్వాత కందులకు, పెసర్లకు, ప్రతి పంటకు 500 రూపాయలు బోనస్ అన్నారు. తీరా చూస్తే ఏమైంది, ఈరోజు సివిల్ సప్లైస్ ఏమో లీడర్లు పందికొక్కులాగా మేస్తున్నారు. అక్కడ పందికొక్కులాగా 300 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఎవరు కిక్కు అన్నాడు ఒక్కడు కూడా కాంగ్రెస్ వాడు. అందరూ తెలుసు అది రైతుల సొమ్మును పందికొక్కులు వేసినట్టు మేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అరే రైతు ఒక 100 రూపాయలు
ధర ఎక్కువ కల్పించామంటే చేత కాదు, కానీ 300 కోట్ల రూపాయలు కేవలం ఆ ఒక్క దాంట్లో దండుకున్నారు. ఇప్పుడు దాదాపు 2 నెలలు డైరెక్ట్ మంత్రుల చేతికి ముట్టినే. ఇప్పుడు దాదాపు 2 నెలలు అవుతుంది రైతులు పంట కోసి కళ్ళలకు తీసుకొచ్చిన వడ్లు. సో ఇంకా వడ్లు జోకే పరిస్థితి లేదు. ఈ అకాల వర్షాల కారణంగా అప్పుడప్పుడు అవి కొట్టుకుపోయే పరిస్థితి కూడా అనిపిస్తుంది. కళ్ళాల్లో తడిసిన ధాన్యం చూసి రైతులు కన్నీరు పెడుతున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆలస్యం ఎందుకు చేస్తుందంటారు ప్రభుత్వం? పంటలు ఇప్పుడు వాళ్ళకొక విజన్ లేదు, ఒక ప్రణాళిక లేదు, ఏది లేదు కదా. అందుకనే ఈరోజు పంటలు కొనుగోలు చేసేటువంటి ఒక పరిస్థితి లేదు. ఎక్కడ ఇప్పుడు 1 నెల రోజులు అయిందండి రాసులు పోషన్లు, కానీ కొనేటోళ్ళు లేడు. నెత్తి నోరు మొత్తుకుంటున్నారు, అయినా కొనేటోళ్ళు లేరు. ఎందుకంటే ప్లానింగ్ లేదు వాళ్ళకి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ని అసలు ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలనే దాని మీద అసలు సోయలేదు. క్రాప్ ప్రొక్యూర్మెంట్ మీద అసలు కనీసం సోయలేదు. సీనియర్ మంత్రులే కాదు ఇట్లాంటి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఈ శాఖలన్నీ. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్. ఇప్పుడు ముఖ్యమంత్రి అనేట ఆయనకు అవగాహన లేదు, మంత్రులు ఇష్టం ఉన్నట్టు ఆడుకుంటున్నారు. ఆయన ఎప్పుడు ఫెయిల్ అవుతాడా, ఆయన ఎప్పుడు దిగిపోతాడా, మేము ఎప్పుడు కుర్చెక్కాలా అనే ఆలోచనలో ఆతృతలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు అసలు ఒక లీడర్ అంటూ లేకపోవడం, ఒక విజన్ లేకపోవడం, ఒక ప్రణాళిక లేకపోవడం, ఒక కమిట్మెంట్ లేకపోవడం వల్ల ఇలాంటి దారుణమైనటువంటి ఒక పరిస్థితి నెలకొంది. దీనివల్ల రాష్ట్ర ప్రజలు నలిగిపోతున్నారు. వాస్తవం ఇది, నలిగిపోతున్నారు. మార్పు పేరు మీద కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవితాలు మారినాయి, కానీ మా జీవితాల్లో ఏం మార్పు రాలేదని చెప్పి నెత్తి నోరు మొత్తుకుంటున్నటువంటి ఒక పరిస్థితి ఈరోజు రాష్ట్రాల్లో చూస్తున్నాము. మనకు తెలుసు అకాల వర్షాలు ఈ సమయంలో ఉంటాయి తెలిసి ఏం చేసిండు మీరు ఇప్పటివరకు? మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? మీరు ఎంత ప్రొక్యూర్ చేసారు? కనీసం ఒక 20-25% కూడా ఇప్పటివరకు ప్రొక్యూర్ చేయలేదు కదా. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? దీనికి కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానం లేదు. రైట్. ఆర్టీసీ సమ్మె గురించి ఏం చెప్తారు? 7th సమ్మె నిర్వహించబోతున్నాం అని వైపు కార్మికులు చెప్తుంటే, లేదు ఆర్టీసీ నష్టాల్లో ఉంది, మీరు కాస్త సమన్వయం పాటించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దీని విషయంలో ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. బడ్జెట్ పద్మనాభం లెక్క నేను మొత్తం లెక్కలు వేసుకుంటున్నా, వచ్చేది ఇంత పోయేది ఇంత, ఈ లెక్కలను మీకే చెప్పితే మీరే పంచుకోండి. అంత శాతగానే నువ్వు ఎందుకు పరిపాలన చేస్తున్నావు నాయన? నీకు అసలు 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 డబ్బులు వనరులను సృష్టించలేకపోతున్నావు కదా. బడ్జెట్ పద్మనాభం లెక్కలేసుకుంటాను కదా. మనకి శాతగానప్పుడు నువ్వెందుకు ఉన్నావు? శాతనైనాడు పరిపాలన చేసినావు. దీపోతే అయిపోతాయి కదా. ప్రతి ప్రభుత్వానికి సవాళ్ళు ఉంటాయండి, ఆర్థిక సవాళ్ళు ఏ ప్రభుత్వానికైనా ఉంటాయి. అమెరికా కూడా ఉన్నాయి, ఫ్రాన్స్కు, జర్మనీ అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా ఆర్థిక సవాళ్ళు ఎప్పుడూ ఉంటాయి. మనం ఎప్పుడు ఇంకా కొత్త ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయాలని ఉంటాం, వనరుల కొరత ఉంటుంది, దాన్ని మేనేజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ఈరోజు మొత్తం అసలు ఏం లేదు, రాష్ట్రం మొత్తం గుళ్ళు అయిపోయింది. ఏమో అసలు నేను చెప్తే కూడా ఎవరు నమ్ముతాడు, ఎవడు అప్పిస్తలేడని ఒక సైడు, ఇంకో సైడు నేను ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి నేను జపాన్ పోతానని, స్విట్జర్లాండ్ పోతానని, అమెరికా పోతానని ఇంకో వైపు. అసలు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆయన మాటలు ఆయనే ఖండిస్తున్నాడు. ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఆర్టీసీ ఈ ఫ్రీ బస్ వల్ల పూర్తిగా లాభాల్లో ఉంది, ఇది ఎక్కడ కూడా నష్టాల్లో లేదని వైపు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్తుంది. ఇదే రేవంత్ రెడ్డి గారు స్పీచ్లు ఎక్కడైతే ప్రోగ్రామ్స్లలో ఆర్టీసీ కాస్త ఇబ్బందుల్లో ఉంది, ఇక్కడ కార్మికులు కాస్త సమన్వయం పాటించాలి, రాస్తారోకులు సమ్మెలకు దిగద్దని చెప్పేసి ఒక వైపు చెప్తుంది. ఈ 2 మాటలు ఎట్లా చూస్తారు? ఆయన అపరిచితుడు అయిపోయాడు. ఆయన ఒకసారి రామ్ లాగా మాట్లాడుతాడు, సడన్ గా రిమూవ్ అయిపోతాడు. ఈ రామ్ ఏంది రిమూవ్ ఏంది అనేది అర్థం కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో పనిచేయడం ప్రారంభించాలి. ఆయన ఇప్పటికీ ఇంకేదో ప్రతిపక్షాలను ఏది పడితే అది విమర్శించచ్చు, సందర్భాన్ని తగ్గట్టుగా సపోర్ట్లు పడితే దానికి ప్రజలు ఆ రకంగా మాట్లాడితే అయిపోతుంది అని భావిస్తున్నాడు. మాటలు వేరు, పరిపాలన వేరు. నీ మాటలకు చేతలకు పొంతన లేకుండా వేరు. ప్రజలు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. ఎంత అవగాహన రాహిత్యము అసలు ఏ ముఖ్యమంత్రులు చూడలే అని చెప్పి ప్రజలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక గొప్ప అవకాశం నీకు కలిగింది కాబట్టి అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకునే విధంగా నిన్ను మలుచుకోవాలా. ఫైనల్ ఒకటి చెప్పండి, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ సభ పెట్టినా సరే, ఎక్కడ స్టేజ్ ఎక్కినా సరే కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? ఆయనకు కేసీఆర్ ఫోబియా పట్టుకున్నది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి మాటలు చెప్పకపోతే ఆయనకు సాధన లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక కూడా కేసీఆర్ గారి మాట తీసుకోకపోతే ఆయనకు ఆదరణ లేదు. కేసీఆర్ అనే పదం లేకపోతే వాళ్ళకి రాజకీయం లేదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుందంటే కేసీఆర్ కి నా పేరు తీసే దమ్ము ధైర్యం లేదు కాబట్టి దాదాపు 57 నిమిషాల స్పీచ్ లో ఒక్కసారి కూడా నా పేరు తీయాలి. నవ్వుకుంటున్నారు ఆ మాటలు విని, ప్రజలు నవ్వుకుంటున్నారండి. నువ్వేంది అసలు నలుగురు ముఖ్యమంత్రులతోని ఆయన ఏ రకంగా పోరాటం చేసిండో అందరూ తెలుసు. నలుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను సాధించి వెనుకబడ్డ తెలంగాణను
అభివృద్ధి పదంలో అగ్రగామిగా నిలబెట్టినటువంటి ఘనత కేసీఆర్ అది. అలాంటిది ఈయనతోనే పోరాటం చేయడం అంటే ఆయన భయపడుతున్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాదు. ఆయనకు పాపం ఏముంది అంటే, అబ్బా నన్ను తిట్టకపోయా, అబ్బా నన్ను తిడితే బాగుండు, నేను ఏదో ఒకటి మాట్లాడుతున్నా, అరే నన్ను కేసీఆర్ నన్ను తిట్టలే అని పాపం ఆయనే ఇబ్బంది పడుతున్నాం. ఆ విషయం అందరికీ తెలుసు. అయినా కూడా కేసీఆర్ గారికి ఆయనకు నక్కకు నాగలోకి అనుకున్నటువంటి తేడా ఉంది. ఇప్పుడు ఏడాది పాలన చూసిన తర్వాత ప్రజలందరూ మాట్లాడుకుంటున్నది ఏంటంటే, పాపం కేసీఆర్ గారే బాగుండే, సరే ఆయన కొన్ని చేయకపోయి ఉండొచ్చు, బట్ ఆయన పరిపాలన బాగుండే, అనవసరంగా ఈయన తెచ్చుకున్నాం అనేటువంటి ఒక ధోరణిలో ఈరోజు ప్రజలు